నాసిరకం హెల్మెట్ల తయారీ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్. వాహనదారుల భద్రతా దృష్ట్యా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రభుత్వం ఈ మధ్యన నాసిరకం హెల్మెట్లు ధరించకూడదు, మనకి ఏదైతే తలకి ప్రొటెక్షన్గా ఉంటుందో, ఎందుకంటే మన మొత్తం బాడీలో తలే ప్రధానం. ఇందులో మైండ్కి కానీ దీనికి కానీ దెబ్బ తగిలితే స్పృహ కోల్పోవడమే కాకుండా ట్రామాలోకి వెళ్తారు, తర్వాత కోమాలో కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి నాసిరకమైనటువంటి హెల్మెట్లు వాడకూడదు. ఎందుకంటే రోడ్డు మీద ఐఎస్ఏ మార్కు లేనటువంటి చాలా విషయాలు తక్కువకు వస్తుంటాయి. ప్రభుత్వం లేకపోతే పోలీసు వారు వేస్తున్నటువంటి చలానాలు భరించలేక కొంతమంది డబ్బా డొక్కులు లాంటి హెల్మెట్ పెట్టుకుంటున్నారు. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం కుటుంబం మనల్ని నమ్ముకొని ఉన్నది. ఒక సినిమాలో అన్నట్టుగా ఒక వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అతను ఒక్కడే పడిపోవడం కాదు, కుటుంబం మొత్తం పడిపోద్ది. అలాగా నువ్వు ఒక్క వ్యక్తివి నాసిరకం హెల్మెట్ వేసుకోవడం వల్ల నీ కుటుంబంలోని ఎంతోమందికి దీని తలకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చనిపోవడం ఒక వ్యక్తి, లేదా బతికినప్పటికి కూడా అవయవాలు కోల్పోవడం వల్ల ఆయన కుటుంబం అంతా కూడా ఆయన పెంచలేక ఆయన పోషణ భారం మీద మళ్ళా పడడం వల్ల జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ నాసిరకం హెల్మెట్లు ధరించకూడదు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ చేస్తూ, పోలీసు వారి పర్యవేక్షణలోని వాహనదారులని కంట్రోల్ నియంత్రిస్తూ, వాళ్ళకి నాసిరకం హెల్మెట్లు ధరించడం వల్ల కలిగే నష్టాలు ఏంటి, మంచి పరిణతి చెందినటువంటి మంచి ప్రామాణికమైనటువంటి హెల్మెట్ వాడడం వల్ల ఉపయోగాలు అనేది వివరిస్తూ చెప్పాలి. అయితే ఒక్కసారిగా ప్రజల మీద దీన్ని అప్రమత్తం చేసే కంటే వాహనదారుడు వెళ్తున్న రోడ్ల మీదటువంటి ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి. మనం ఒక కారు కొన్నారంటే కారు ఈ ప్రమాణాలతో ఉంటే ఇన్ని కిలోమీటర్లు వస్తుందని చెప్తుంటుంది కారు కంపెనీ అనేది. వెహికల్ ఇన్ని కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది, దీని తల మైలేజ్ అని చెప్తుంది. అది చెప్పేటప్పుడు ఏం చెప్తారు, ఒక ప్రామాణికమైన రోడ్డు మీద వెళ్తేనే జరుగుతుందని చెప్తారు. మీరు హెల్మెట్ వేసుకున్నప్పుడు హెల్మెట్ లేని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నవి మీరు ప్రామాణికమైన రోడ్లు ఉన్నాయా లేదా, ట్రాఫిక్ సిగ్నల్ ఎలాగ ఉన్నది, ఎక్కడ పడితే స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. మనకు బిఆర్టీఎస్ రోడ్లు ఉన్నాయి, వాటిలో స్పీడ్ బ్రేకర్స్ వేయకూడదు, కానీ స్పీడ్ బ్రేకర్స్ వేస్తూ ఉన్నారు. సో ఇవన్నిటిని కూడా పరిణిలోకి తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలి తప్పించి ఒక్కసారిగా మీరు నాసిరకం హెల్మెట్ కదా దీనికి ఫైన్ వేస్తాము అనే కంటే ముందు మనలో మార్పు తీసుకోవాలి. ఒక ఆయుర్వేద సూత్రం ఏం చెప్తుందంటే, ఏదైతే ఒక వ్యాధి ఉందో వ్యాధికి పైనుంచి పైపోతగా మందు వేయదండి, ఇంటర్నల్గా లోపల నుంచి దాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ప్రభుత్వం వారు కూడా ముందు రోడ్లు ట్రాఫిక్ రద్దీని ఇవన్నింటినీ క్రమబద్ధీకరిస్తూ ఈ హెల్మెట్ వాడకందారుల తాలూకా సంఖ్యను పెంచాలి, మంచివి నాణ్యమైనవి. అలాగే అసలు రోడ్డు మీద అనారోగ్యకరమైనవి అంత పరిపక్వత లేనటువంటి హెల్మెట్లు అమ్మడమే తప్పు కదా, దాని మీద కూడా చర్య తీసుకొని మంచి క్వాలిటీవి అమ్మితే వినియోగదారుడు ఎంతైనా కొంటాడండి. ఈరోజు ఆరోగ్యం కోసం తీసుకున్నవాడు తన శ్రేయస్సు కోసం తీసుకోడా. అందువల్ల మంచి ఆయిల్ వాడమని చెప్తున్నటువంటి, మంచి వాటర్ తాగమని చెప్తున్న మనమే మంచి హెల్మెట్ వాడాలంటే ఆ హెల్మెట్లు కూడా లభ్యం అవ్వాలి. మన విశాఖ నగరం లాంటి నగరంలోని ఎంతోమంది వాహనదారులు రోజు నిత్యం రాకపోకలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని అందరినీ కూడా వాహనదారు ప్రతి ఒక్కడు వాహనదారితో పాటు బ్యాక్ ఉన్న పైలైన్ వాహనదారులు కూడా ఇద్దరు వేసుకోవాలి. అయితే ఇద్దరిలో ఎవరిది హెల్మెట్ నాసిరకమైనప్పటికీ కూడా ప్రమాదం తీవ్రస్థాయిలో ఉంటుంది. కాబట్టి ప్రమాదాలను నివారించడం దిశగా ఒక చర్య తీసుకోవాలి. నాసిరకం హెల్మెట్లు తగ్గించి మంచి ప్రామాణికాలైనటువంటి హెల్మెట్లని వినియోగదారులకు అందిస్తే వినియోగదారుడు ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఇందులో ఆయన కుటుంబం ఆరోగ్యం ఇందులో ఇమిడి ఉంది. సో నేను నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని అర్థం చేసుకుంటాను. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ మంచిదే వాడాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా మన సంఘం సభ్యులు కూడా అందరూ కూడా నాసిరకమైన హెల్మెట్లు దూరంగా ఉంచి, ఎలాగైతే మనం ప్లాస్టిక్ రహితంగా వదిలేసి మనం మంచి గుడ్డ సంచులు వాడుతున్నామో నాసిరకం హెల్మెట్లు వదిలేద్దాం, మంచి ప్రామాణికాలైనటువంటి హెల్మెట్లని ధరిద్దాం. నా పేరు రామండి, నేను ద్విచక్ర వాహనదారుడిని. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్గా ఉన్నాను. నేను సుమారు రోజు 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. 20 కిలోమీటర్లు కూడా నేను హెల్మెట్ ధరించి మరి నేను వెళ్తున్నాను. కాకపోతే ఈ పోలీసు వారి ఆంక్షలు లేదంటే వాళ్ళు విజ్ఞప్తి చేసిన మేరకు ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తున్నారు. లేకపోతే ఫైన్లు అవి పడుతున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ప్రతి ఒక్కరూ హెల్మెట్ కావాలని కోరుకుంటున్నారు. ఐఎస్ఏ బ్రాండ్లో హెల్మెట్ వాడాలి అంటే కొంతమంది వాడలేరు అంతంత డబ్బులు పెట్టి. ప్రభుత్వమే చొరవ తీసుకొని, ఎందుకంటే నాసిరకం హెల్మెట్లు రోడ్ సైడ్ అమ్మింది 300, 400, 250 అలా దొరుకుతున్నాయి. హెల్మెట్ అనేది దొరుకుతూనే ఉంది. కానీ అది వేసుకొని
ట్రావెల్ చేయడం వల్ల ఎటువంటి ప్రమాదాన్ని గురైతే మాత్రం ఆ హెల్మెట్ దేనికి పనికిరాదు. మన శిరస్సుని కాపాడాల్సిన హెల్మెట్టే మనం చనిపోవడానికి కూడా ఆ హెల్మెట్టే కారణం అవుతుంది. దయచేసి దీనిపై వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి. హెల్మెట్ నాసిరకం కాకుండా మంచి హెల్మెట్లు కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ప్రాణాలు కోల్పోవద్దు. నా పేరు కీర్తన్, విశాఖపట్నం. ట్రాఫిక్లో వాళ్ళందరూ ప్రతిసారి కూడా బండ్లు వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఆపి హెల్మెట్ పెట్టుకున్నారా లేదా, లేదా నీ లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తున్నారు. కానీ అసలు మనం వాడే హెల్మెట్ ఎలా ఉంది, అసలు నాసిరకమైన హెల్మెట్ వాడుతున్నారు. ఎందుకంటే 2 లక్షల రూపాయల బైక్కి 3 లక్షలు 4 లక్షలు కొంటున్నారు. కానీ 500 1000 రూపాయలు పెట్టి 1000 రూపాయలు 2000 ఉన్న హెల్మెట్లు వాడకుండా ఈ 200 300 హెల్మెట్ రోడ్డు పక్కన కొనే సిచ్యువేషన్లు పెట్టుకుంటున్నారు అందరూ. కానీ దానివల్ల వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అనే సంగతి ఇటు ఎవరూ వాళ్ళు హెల్మెట్ ఉందా లేదా ఆలోచిస్తున్నారే తప్ప ఖచ్చితంగా అది మంచిదా కాదా, దానివల్ల సేఫ్ ఉందా లేదా అనేది కోసం అవి కూడా ఏమీ చేయట్లేదు. కానీ మెయిన్ నాచురల్ హెల్మెట్లు ఎవరైతే అమ్ముతున్నారో రోడ్డు పక్కన వాటి మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే పోలీసు వారు ఖచ్చితంగా హెల్మెట్ లేదా డబ్బులు కట్టి ఫైన్ వేస్తున్నారు. ఇది కాదు ఇక్కడ కావాల్సింది. మాకు ఒక పబ్లిక్గా మేము మాట్లాడుతుందంటే హెల్మెట్లు వాడేస్తున్నారు, రాకపోతే వెంటనే 1000 రూపాయలు 2000 ఫైన్ వేస్తున్నారు. ఇది కాదు. హెల్మెట్ స్పాట్లో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే నాసిరకం హెల్మెట్ కాకుండా మంచి హెల్మెట్ అక్కడ స్పాట్లో ఇప్పించవలసిందిగా మేము తక్కువ డబ్బులతో మాకు అంటే పేదోడు ఉంటాడు ఇందులో కొనాల్సిందే. 2000 హెల్మెట్ రూపాయలు అంటే కొట్టడం కష్టం. కాస్ట్లీ ఐఎస్ఐ మార్క్ అయితే. కానీ ఐఎస్ఐ మార్క్ ప్రతిదానికి నాసిరకం దానికి ఉంటుంది, మంచిదానికి 1500 హెల్మెట్కి ఉంటుంది, 1000 రూపాయలు హెల్మెట్కి ఉంటుంది, 300 హెల్మెట్. అసలు ఐఎస్ఐ మార్క్ ఎవరిస్తున్నారు వాళ్ళకి ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ చేయాలి. అట్ ద సేమ్ టైం మాకు పబ్లిక్గా మాకు రిక్వెస్ట్ ఏంటంటే హెల్మెట్లు ఇంట్లో వదిలేసి రావడం కానీ లేకపోతే ఎవరో ఇస్తే పెట్టుకుని వెళ్ళిపోవడం కానీ చేస్తున్నారు. కానీ సరే హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు 2000, అదే హెల్మెట్కి 1000 రూపాయలకి 2000 రూపాయలకి పోలీసు వారే పలానా దగ్గర మీ హెల్మెట్ సపరేట్ చేస్తారు అక్కడ తీసుకుని ఉంటే ఒక హెల్మెట్ అంటే ఇంట్లో మర్చిపోతాడు. అలా 10 సార్లు హెల్మెట్లు తీసుకుని ఖచ్చితంగా ఆ పర్సన్ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే వస్తాడు. ఇది ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటారని మేము కోరుతున్నాం. పిల్లల్ని తల్లిదండ్రులు చదివిస్తున్నారు, అదేవిధంగా పిల్లలకు బళ్ళు కూడా కొనిసి ఇస్తున్నారు. అయితే లక్షలు పెట్టి బళ్ళు అయితే కొనిసి ఇస్తున్నారు. కానీ ఈ హెల్మెట్స్ మాత్రం రోడ్డు మీద అమ్మినవి పెట్టుకోవడం వల్ల వాడికి ఒక అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా పెద్దగా అది సేఫ్ సైడ్ అవ్వట్లేదు, అది పెద్దగా సేఫ్ అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు. ఏదో పోలీసులు పట్టుకుంటున్నారు కదా అని టైంలో ఆ టైంకి వాళ్ళు ఏదో హెల్మెట్ దొరికింది కదా అని పెట్టుకుంటున్నారు, ఇచ్చేస్తున్నారు. అందుకనే అది పెద్దగా సేఫ్గా లేదు. మెయిన్ హెల్మెట్స్ మంచివి కొనుక్కొని పెట్టుకుంటే అంత డబ్బులు ఇచ్చి కొన్నప్పుడు వెహికల్ అదేవిధంగా హెల్మెట్ కూడా మంచిగా కొనుక్కొని పెట్టుకుంటే చాలా సేఫ్గా ఉంటుంది. నమస్తే అండి. ఈ తల్లిదండ్రులు పిల్లలు బాగా చదివిస్తున్నారండి, డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు, ఫీజులు కడుతున్నారు, మంచి ఎడ్యుకేషన్లో కూడా పెడుతున్నారు. కానీ ఈ బైకుల విషయంకి వచ్చేసరికి మంచి బైక్ ఎట్టు కొంటారు, పిల్లలు ఇష్టపడే బైక్ కొంటున్నారు. కానీ వాళ్ళు తక్కువ ధర హెల్మెట్లు వాడి పోలీసులు భయపడి ఏదో ఒక హెల్మెట్ పెట్టామా లేదా అని చెప్పి హెల్మెట్లు వాడి ఈలోపు యాక్సిడెంట్కి గురైనప్పుడు ఆ దాని యాక్సిడెంట్లో హెల్మెట్ నాసిరకం హెల్మెట్ వల్ల అది డ్యామేజ్ అయ్యి హెడ్ ఇంజరీ అవడం, ఆ హెడ్ ఇంజరీస్ వల్ల వీళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందండి. ఇది మాత్రం మరి తల్లిదండ్రులే దీన్ని సరిదిద్దాలి సార్, మనం ఎవరూ సరిదిద్దలేము. తల్లిదండ్రులు సరిదిద్దాలి. పిల్లలు బాగుండాలంటే తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలు బాగా కాపాడుకోవాలి, తల్లిదండ్రులే బాధ్యత. ఇందులో పోలీసులు ఏం చేయలేదు సార్, చెప్తాం ఎవరైనా చేస్తాం, వాళ్ళు వినాలి అంతే సార్. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు సూచనలు ఇస్తున్నాయి. వాళ్ళు బాగుండాలి, ప్రతి మనిషి బాగుండాలి, ప్రతి మనిషి యాక్సిడెంట్ గురి కాకూడదు అని అనుకుంటున్నాం. అలాగే మా కమిషనర్ వారి దృష్టి కూడా అలాంటి దృష్టి, యాక్సిడెంట్ అవ్వకూడదు, పిల్లలు హ్యాపీగా ఉండాలి, పబ్లిక్ హ్యాపీగా ఉండాలి, ప్రజలంతా హ్యాపీగా ఉండాలనేది మా సార్ కూడా దృష్టి, మా కమిషనర్ గారి దృష్టి. కానీ పబ్లిక్ అలా చేయట్లేదు సార్. ఏదో హెల్మెట్ వాడామా అయిపోయింది, ఆ రోజుకి అయిపోయింది, పోలీసులు పట్టుకోలేదు కదా హెల్మెట్ వాడుతున్నాం అంటే మంచి హెల్మెట్లు వాడాలి, వాళ్ళు సురక్షితంగా బతకాలి, రోడ్డు మీద సురక్షితంగా ప్రయాణం చేయాలి. అది సార్ మా తాలూకా వినతి. ఈ హెల్మెట్లు లేకపోవడం వల్ల చాలామంది మనం చూస్తూనే ఉన్నామండి. పబ్లిక్ చనిపోవడం, హెడ్ ఇంజరీ అయ్యి. హెల్మెట్ ఉంటే మనకి హెడ్కి రక్షణగా ఉంటుంది కాబట్టి ఈ ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు. ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పేం కాదు, ఎందుకంటే ప్రజల తాలూకా యోగక్షేమాలు ఆలోచించి ఏ ప్రభుత్వాలైనా తీసుకోవాలి. కాకపోతే ఇక్కడికే కదా, దగ్గరే కదా, ఒక 1 కిలోమీటర్ కదా, 2 కిలోమీటర్స్ కదా అనే ఉద్దేశం మీద హెల్మెట్లు ఉన్నా వేసుకొని లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం చూస్తూనే ఉంటాం. బళ్ళుకు తగిలించి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి
హెల్మెట్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ వారైతే అవేర్నెస్ చాలా రకాలుగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ ట్రాఫిక్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆపినప్పుడు అవేర్నెస్ తీసుకొచ్చి తమ్ముడు మరి ఈ హెల్మెట్ పెట్టుకుంటే మంచిది మీకే అని చెప్పేసి. కాబట్టి ప్రజలుగా మనం కూడా మన రక్షణతో పాటు వాళ్ళు చెప్పేదానితో పాటు మన రక్షణ బాధ్యత కూడా మనం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటే 90% మనకి ఈ యాక్సిడెంటల్ టైంలో రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు దీని దృష్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళ ప్రయత్నాలు నాసి రకం హెల్మెట్లు అనేది ఈ రోడ్ల మీద ఫుట్పాత్ల మీద కొనుక్కొని తక్కువ రేట్ అని చెప్పేసి కొనుక్కోవడం జరుగుతుంది. దీనివల్ల పెద్దగా రక్షణ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఐఎస్ఐ ముద్రతో అవి కూడా డూప్లికేట్ ఐఎస్ఐ ముద్రలు వేస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి మంచి కంపెనీలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ హెల్మెట్లు కొనుక్కొని వాడడం మంచిది. మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ మధ్యకాలంలో జరిగిన యాక్సిడెంట్లు మా ఫ్రెండ్ ఒక ఆయన అలాగే హెల్మెట్ పెట్టుకున్నా కానీ ఆ హెల్మెట్ సేవ్ చేయలేకపోయింది. తీరా చూస్తే అది నాసి రకం హెల్మెట్ అవడం వల్ల అది బయటికి తుల్లిపోయి తల రోడ్డుకి కొట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మంచి హెల్మెట్లు వాడడం, మన ప్రాణాలకు మనమే రక్షణ కల్పించుకోవడం, ఎవరో చెప్పిన పోలీసులకి చెప్పినట్టు ఎంతమందికి వాళ్ళు అవేర్నెస్ చేస్తారు. మనగా ప్రజలను కూడా అవేర్నెస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఈ దిశగా ప్రయత్నం చేయాలి. పోలీసుల మీద వదిలేకుండా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లు ఎక్కువగా మంది నేను చూసేది ఏంటంటే స్టూడెంట్సే యాక్సిడెంట్లో పోవడం, ర్యాష్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా హెల్మెట్లు ధరించకుండా. కాబట్టి ఈ కాలేజీలు స్కూల్స్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టి తల్లిదండ్రులు ఇప్పుడు పెట్టినట్టు పిల్లల తల్లిదండ్రుల స్కూల్లో మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినట్టు కాలేజీ స్థాయిలో పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంటర్ డిగ్రీ వీళ్ళ తల్లిదండ్రులతో పాటు మీటింగ్ పెట్టి అవేర్నెస్ అని కల్పించాలి. తల్లిదండ్రులకు కూడా తెలియదు వీళ్ళు బళ్ళు ఏదో వెళ్ళినట్టు ఏ ఫ్రెండ్ బండో తీసుకొని వెళ్తాడు. సడన్గా యాక్సిడెంట్ జరిగేంత వరకు పేరెంట్కి తెలియదు. కనీసం వాడికి డ్రైవింగ్ వచ్చిన విషయం కూడా కొంతమంది పేరెంట్స్ తెలియదు. కాబట్టి కాలేజీ స్థాయిలో మాత్రం ప్రభుత్వాలు అవేర్నెస్ క్యాంపెయిన్లు పెడితే మంచిది. దీనివల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నాను. ఆ తండ్రి ఏం చేస్తాడు, ఇంటర్మీడియట్కి వచ్చాడు, డిగ్రీకి వచ్చాడు, బీటెక్కి వచ్చాడు, నా చేతికి అందొస్తాడు అని పేద తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ నా చేతికి అందొస్తాడని ఆశతో ఉన్నటువంటి తరుణంలో ఒక బీటెక్ స్టూడెంటో లేకపోతే ఐఐటి స్టూడెంటో ఎన్ఐటి స్టూడెంటో ఇలా రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్లు ధరించి కంటూ ఉండడం ప్రమాదం చేస్తే నిజంగా అది క్షోభండి. తల్లిదండ్రులకి ఏంటంటే వాడు ఒక తండ్రి చనిపోతే కొడుకు తట్టుకోగలడేమో కానీ తన కళ్ళెదురుగా ఒక కొడుకు చనిపోతే మాత్రం ఏ తండ్రి భరించలేడు. అది చాలా కుటుంబాలు మనం చూస్తున్నాం. కాబట్టి హెల్మెట్లు ధరించాలి. తల్లిదండ్రులు కూడా అబ్జర్వేషన్ చేయాలి మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటన్నది. రోడ్లు, హైవేలు, వీధి రోడ్లలో లేదా గల్లీ రోడ్లలో కూడా వాహనాలు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. జరిగే క్రమంలో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. దానికి ముఖ్య కారణం ట్రాఫిక్ సిగ్నల్ అని చెప్తున్నారు కానీ అది కాదండి. కేవలం నాసిరకమైనటువంటి హెల్మెట్లు వాడకం వల్ల, హెల్మెట్లో నాణ్యత లేకపోవడం వల్ల, ఆ హెల్మెట్లో గట్టితనం లేకపోవడం వల్ల కింద పడగానే తలకి దెబ్బ తగిలి వెంటనే చనిపోతున్నారు. అంటే ఈ హెల్మెట్లు వాడకం రోడ్డు పక్కన చెట్ల కింద రోడ్డు పక్కన అమ్మేస్తున్నారు. అది కేవలం నాసిరకమైన హెల్మెట్లు. ఏదో తక్కువ ధరకు వస్తుంది కదా అనేసి ఈ వాహనదారులు కొనేస్తున్నారు. దానివల్ల ప్రమాద బారిన పడుతున్నారు. అందుకనే అధికారులు వాటి మీద నిఘా పెట్టి మంచి తనిఖీలు నిర్వహించి ఇవి నాణ్యమైనవా కావా అనేది నిర్ధారణ చేసి వాళ్ళకి ప్రయాణికులకు వాహనదారులకు అందజేసే పరిస్థితిలో ప్రచారం చేయాలి. ఇవాళ ప్రభుత్వం ఐఎస్ఐ మార్కు ఉంటేనే హెల్మెట్లు కొనాలని ఒక నిబంధన అయితే ఉంది. అది మరి వాహనాలు అమ్మే షోరూముల్లో కూడా ఇస్తున్నారు. అలాగే కొన్ని బ్రాండెడ్ కంపెనీల్లో కూడా దొరుకుతున్నాయి. అయితే ధరలు తక్కువగా వస్తున్నాయని చెప్పి కొంతమంది వాటి మీద ఆకర్షితులయ్యి ఆశపడుతూ కొనేస్తున్నారు. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. వెంటనే అధికారులు ఇలాంటి నాసిరకమైన హెల్మెట్లు ఎక్కడైతే అమ్ముతున్నారో వాళ్ళ తనిఖీని నిర్వహించి వాళ్ళ మీద కేసులు పెట్టి నాణ్యమైన హెల్మెట్లను ప్రయాణికులకు కానీ వాహన సోదరులకు కానీ అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అందరికీ నమస్తే. నా పేరు తంతటి కిరణ్ కుమార్. నేను జైబీమాల్ మహానాడు స్టేట్ ప్రెసిడెంట్. సోదరులారా, మరి రాష్ట్రంలోని ఈ దేశంలోని అధికంగా యువత మరణించడం జరుగుతుంది. యాక్సిడెంట్ల రూపంలోనే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం హెల్మెట్ ఇద్దరు పెట్టుకోవాలి, ఒకరే పెట్టుకోక్కర్లేదు. ఇద్దరు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి సేఫ్, వాళ్ళ కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది తప్ప ఒకరు పెట్టుకున్నాం కదా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు మిగతా వాళ్ళకి ఏమీ యాక్షన్ లేవు కదా ప్రభుత్వం నుంచి అని మీరు అటువంటి కాకుండా ఇద్దరు ధరించాలి హెల్మెట్లు. అదేవిధంగా
హెల్మెట్లలో కూడా నాసిరకమైన హెల్మెట్లు మరి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రోడ్ సైడు కొన్ని కంపెనీలు నాసిరకమైన వాళ్ళ యొక్క కాసులకి కక్కుర్తుబడి నాణ్యత లేకుండా హెల్మెట్లు తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం జరుగుతుంది. దాన్ని ప్రభుత్వం కూడా వాటి మీద చర్య తీసుకోవాలి. ఈ నాశకరమైన హెల్మెట్లు మాత్రం ఖచ్చితంగా ప్రజలు కొనుక్కోకూడదు. కొనుక్కున్నా సరే మీకు డబ్బులు పోతాయి, మీ ప్రాణం పోతుందని మీకు చెప్పడం జరుగుతుంది. మీరు అందరూ నాశకరమైన హెల్మెట్లు ధరించకూడదు. నాణ్యతమైన హెల్మెట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఉన్న హెల్మెట్ని ధరించాలని ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. నాసిరకం హెల్మెట్ల తయారీ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్. వాహనదారుల భద్రతా దృష్ట్యా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నాసిరకం హెల్మెట్ల తయారీ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్. వాహనదారుల భద్రతా దృష్ట్యా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. హెల్మెట్స్ అనే పర్పస్ ఏంటంటే ఏదైనా వెహికల్ మీద మనం వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే అంటే పైనుంచి కింద వరకు బాడీకి ఎక్కడ ఇబ్బంది తగిలినా దెబ్బలు తగిలినా సాధారణంగా మనిషికి అంత బేగా చనిపోయేదే ఉండదు. తలక తగిలితే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి చనిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి, బ్రెయిన్ డెడ్ అయిపోయి. సో అందుకని ఇమ్మీడియట్గా హెల్మెట్స్ మనం వాడాలి గ్యారంటీగా సేఫ్టీకి. అలాగే ఇప్పుడు ప్రతిసారి గవర్నమెంట్ మీరు హెల్మెట్లు వాడాలి తప్పకుండా అన్నప్పుడు మార్కెట్లకి నాసిరకమే వచ్చేస్తున్నాయి, వాటికి ఐఎస్ఐ స్టాండర్డ్ ఉండలేదు. సో గవర్నమెంట్ ఇవన్నీ కంప్లీట్గా మానిటర్ చేయాలి. అంటే ఐఎస్ఐ స్టాండర్డ్స్ నామ్స్ ఎలా ఉన్నాయి అంటే గట్టిగా హిట్ చేసిన రోడ్ని కానీ ఇంకో వెహికల్ని గుద్దినా సరే ఈ తలకి ఏ డ్యామేజ్ అవ్వకుండా ఉండే విధంగా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి ఆ హెల్మెట్కి. అవి ఉన్నాయా లేదనేది ఆ కంపెనీనే గవర్నమెంట్ ప్రమోట్ చేయాలి. అది ప్రమోట్ చేయకుండా మార్కెట్లో ఏ హెల్మెట్ పెడితే ఆ హెల్మెట్ వాడేస్తుంటే మరి యాక్సిడెంట్ అయినా అటు వల్ల ఉపయోగం లేదు. అందువల్ల కోర్టులు కూడా ఈ స్ట్రిక్ట్గా గవర్నమెంట్కి ఇవ్వాలి ఆర్డర్స్. కొన్ని గవర్నమెంట్లు ఏం చేస్తాయి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, నాకు హెల్మెట్ కంపెనీ ఉందనుకో, అప్రోచ్ అవుతాం. ఇప్పుడు నా కంపెనీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆ రోజు రేపు ఫస్ట్ నుంచి అందరు హెల్మెట్లు వాడాలంటున్నారు. అది కాదు, ఇది స్టాండర్డ్, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితం ఇంపార్టెంట్. సో దాన్ని యాక్సిడెంట్ వల్ల చనిపోకుండా ఉండాలి అంటే హెల్మెట్ కంపల్సరీ. అలా కారులో ఉంటే సీట్ బెల్ట్ కంపల్సరీ. ఇవన్నీ నామ్స్ పర్ఫెక్ట్గా గవర్నమెంట్ అన్ని స్టేజ్ల్లోనూ ఇంప్లిమెంట్ చేస్తేనే అవుతుంది. లేదంటే ఈరోజు పెట్టేసి నాలుగు ఎవడ కంపెనీ పెట్టాడు కదా వాడిని ప్రమోట్ చేద్దామని నాసిరకమైన హెల్మెట్ని మనం ఎంటర్టైన్ చేయకూడదు. ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఉన్నటువంటి హెల్మెట్ని గవర్నమెంట్ ప్రమోట్ చేయాలి. ఆ రకంగా చేస్తే మనకు యాక్సిడెంట్ అయినా కొంతవరకు సేఫ్ అవుతాం. 100% మనం సేఫ్ అవుతాం అంటలేదు, కొంతవరకు మాత్రం మనం డ్యామేజ్ అవ్వకుండా కాపాడగలం. నా పేరు ఓంకార్, విదసం కన్వీనర్, సహాయ కన్వీనర్. అయితే అన్ని దేశాల కంటే భారతదేశంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏదైతే 2 వీలర్స్ ఉన్నారో వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం. అంటే ముఖ్యంగా హెల్మెట్ అనేది చాలా ముఖ్యం. అయితే ఈ విషయంలోనే ఇప్పటికే అక్కడ మన సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ దీనిపైన ఏదైతే నాసిరకం హెల్మెట్లు వాడుతున్నారో, నాసిరకం హెల్మెట్లు అనగా ఐఎస్ఐ ముద్ర లేనివి, అలాగే రోడ్ల మీద 100 రూపాయలకి 50 రూపాయలకి కూడా అలాంటి హెల్మెట్లు కొని తక్కువ రేటుకు వస్తుంది కదా అనేసి వీళ్ళు ఆ హెల్మెట్లు వాడుతున్నారు. దానివల్ల వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడాను ఐఎస్ఐ ముద్ర కలిగిన హెల్మెట్లు వాడాలి. అలాంటి ఐఎస్ఐ ముద్ర లేని హెల్మెట్లు వాడిన వారికి ప్రభుత్వం కూడాను వాళ్ళకి దాని మీద ఏదైతే పెనాల్టీ ఉందో అది భారీ ఎత్తున పెనాల్టీ వేస్తే కానీ ఈ యొక్క దీనికి మనం ముందుకు రాము. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఐఎస్ఐ హెల్మెట్లు వాడండి, మీ జీవితాలని కాపాడుకోండి. అంటే కుర్రవాళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే 50 రూపాయలకి చాలా తక్కువ రేటుకి వస్తుంది కదా, పోలీసు వాడి దగ్గర నుంచి పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు, హెల్మెట్ అనేది ఉంటే చాలు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే నాసిరకం హెల్మెట్లు మన జీవితాలను నాశనం చేస్తున్నాయి. మనం లేకుండా పోతే కాదు కదా. కాబట్టి మనం ఆ 100కి 50కి కక్కుర్తి పడకుండాను ఐఎస్ఐ క్వాలిటీ గల హెల్మెట్లను వాడదాం, మన జీవితాలను కాపాడుకుందాం. నా పేరు గుడివాడ ప్రసాద్, విదసం ఐక్య వేదిక కో కన్వీనర్.
నేను విశాఖపురం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే అందరూ కూడా నాసిరకం హెల్మెట్లు, రోడ్డు పక్కన అమ్మే హెల్మెట్లు కాకుండా ISI ముద్ర కలిగినటువంటి మంచి హెల్మెట్లను ధరించి మీ యొక్క ప్రాణాలను కాపాడుకోవాలి. మరియు ఆ హెల్మెట్ తాలూకా బెల్ట్ కూడా పెట్టుకొని ప్రయాణించండి. హెల్మెట్ ఉందా లేదా పోలీసుడి గురించి మనం పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ప్రాణాలకి మనమే హాని కలగకుండా ఉండేందుకు మనం హెల్మెట్ ధరించాలి. అలాగే ఒక ట్రాఫిక్ డిసిప్లిన్ అనేది కూడా విశాఖపట్నంలో కొరబడుతుంది. ఇప్పుడు ఈజీ లెఫ్ట్ ఉన్న దగ్గర అక్కడికి వచ్చే ఆటోలు, కార్లు, అలాగే కార్లలో ప్రయాణించే వాళ్ళు వాట్సాప్లు అండ్ మరియు ఫోన్ మాట్లాడుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద వాహనం డ్రైవ్ చేసేటప్పుడు ఆ అవగాహన లేకుండా డ్రైవ్ చేయడం అనేది ఎంతో పెద్ద నేరం. వాటిపైన పోలీసు వారు దృష్టి కేంద్రీకరిస్తారని మరీ కోరుచున్నాను. పేరు శ్రీనివాసరావు నిమ్మకాయల ఫ్రమ్ మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నాసిరకమైన హెల్మెట్ తయారీ దారులు ఎవరైతే నాసిరకమైన హెల్మెట్లు తయారు చేస్తున్న సంస్థలు ఉన్నాయో వాటిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. వాహనదారుల భద్రత దృష్ట్యా మరి వారిని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలను జారీ చేసింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతోటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను మేరకుండా ఎవరైతే వాహనదారుల వాళ్ళ భద్రతను కాపాడవలసిన బాధ్యత ఇన్ సిటీ పోలీస్ అంటే ఎవరైతే ట్రాఫిక్ పోలీసెస్ సంస్థలు ఉన్నాయో ఆయా జిల్లాల వారిగా మరి మంచి చర్యను చేపట్టి వాళ్ళ భద్రత దృష్ట్యా కేర్ తీసుకోవాలని, నాసిరకమైన హెల్మెట్లు తక్షణమే ఖండించి నాణ్యత కలిగిన హెల్మెట్లని వారికి అందించే విధంగా సంస్థలకి నోటీసులు జారీ చేయవలసిందిగా కోరుతున్నాం. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. నాసిరకమైన హెల్మెట్ల ద్వారా హైవేల్లో చాలా వరకు హైవే అంటే నేషనల్ హైవేలో వెళ్తున్న వాహనాలన్నీ కూడా టిప్పర్లు, పెద్ద వాహనాలే వెళ్తాయి. దాని ద్వారా నాసిరకమైన హెల్మెట్ల ద్వారా జరిగే ప్రమాదాలని అరికట్టడం చాలా తీవ్రమైన చర్య అండి. ఎందుకంటే ఈ హెల్మెట్ ఉండడం వల్ల చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియాలోని చాలా వీడియోలు వస్తున్నాయి. ఒక స్తంభం పడిపోయినా, ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఒకవేళ చక్రం కిందకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కూడా నాణ్యత కలిగిన హెల్మెట్లు వాడడం వలన వాహనదారులకి భద్రత ఏర్పడుతుంది. మరి ఆ భద్రతని విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని మరి ఆ విషయంతో కేంద్ర ప్రభుత్వం దృష్టించి మరి వాహనదారులకి ఆ ప్రొటెక్షన్ అందించవలసిందిగా కోరుతున్నాం. పేరు మండే సత్యనారాయణ, DHPS జిల్లా ఉపాధ్యక్షులు, అలాగే ఆదరణ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. మరి హెల్మెట్ల సమస్యపై నాసిరకం హెల్మెట్లు మరి తయారు చేసే కంపెనీలు, డొల్ల కంపెనీలు ఎక్కువ రావడం వల్ల మరి ఆ నాసిరకం కంపెనీలు హెల్మెట్లు ప్రజలు కొనుక్కోవడం వల్ల వాహనదారులు వాళ్ళు చాలా యాక్సిడెంట్లకు గురై తక్షణమే ప్రమాదానికి గురై చనిపోవలసి వస్తుంది. మరి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం నాసిరకం తయారు చేసే హెల్మెట్లు తయారు చేసే కంపెనీలన్నీ రద్దు చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చాయి. మరి ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకొని ఓన్లీ ISI ముద్ర కలిగినటువంటి స్టాండర్డ్ హెల్మెట్లు అమ్మేటట్లుగా, వినియోగదారులు కొనుక్కునేటట్లుగా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల కుటుంబాలే మరి నాశనం అయిపోతున్నాయి. ఈ నాసిరకం హెల్మెట్ల వల్ల మరి ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కనుక ఈ యొక్క సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే DIG, అలాగే ACPలు, అలాగే పోలీసు శాఖ వారు కూడా దీనిపై దృష్టి పెట్టి మరి ISI ముద్ర కలిగినటువంటి హెల్మెట్లే వాహనదారులు వినియోగంలోకి వచ్చేటట్లుగా మరి మీరు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాను. కుర్రవాళ్ళు కూడా యూత్, అలాగే కొద్దిగా పేదరికంలో ఉన్నవాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోలేక మరి వారు నాసిరకం హెల్మెట్లు తక్కువ రేటు కొనుక్కోవడం వల్ల అది ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇది కూడా ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని మరి
స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా ఎవరన్నా మరి పేదవారికి అయినటువంటి వినియోగదారులకి హెల్మెట్లు స్టాండర్డ్ ఇచ్చినట్లయితే బాగుంటుంది. లేదంటే వాళ్ళు ఏదో విధంగా కొనుక్కున్నట్లుగా చర్యలు తీసుకోవాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విన్నవించుకుంటున్నాను. పేరు అలమండ ప్రసాద్, నేను కంచరపాలెం జాషువా నగర్ కాలనీ ప్రెసిడెంట్. నాసిరకం హెల్మెట్లు వాడడం వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. అలాగే హెల్మెట్లు తయారు చేస్తున్న కంపెనీలు కూడాను దీనిపై దృష్టి సారించి నాసిరకం హెల్మెట్లు కాకుండా ఐఎస్ఏ బ్రాండ్ ఉన్న హెల్మెట్లే వాడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామని అంటే, పోలీసులు ఫైన్ వేస్తున్నారని భయపడో, లేదంటే హెల్మెట్ లేకపోతే పోలీసులని సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందని భయపడో 100-200కి హెల్మెట్లు కొనుక్కొని ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. ఒక బండి కొనాలంటే ఈరోజు ₹1,00,000 మినిమంగా తక్కువైన ఏ బండి లేదు. కానీ హెల్మెట్ విషయంలో మాత్రం 1000-1500లోనే హెల్మెట్ విషయంలో చాలా వెనకడుగు వేస్తున్నారు. ఆ 1000-1500 కోసం కక్కుర్తి పడడమో లేకపోతే పిసినారితనం చేయడం వల్ల ప్రజల ప్రాణాలకే నష్టం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఈ నాసిరకం హెల్మెట్లను నిర్మూలించాలి. ప్రజలకు కూడా అవగాహన రావాలి, ప్రజల్లో కూడా అవగాహన రావాలి. నాసిరకం హెల్మెట్లు వాడడం వల్ల మన ప్రాణాలే పోతున్నాయి, నా ఇంట్లో పిల్లలు పెద్దలు ప్రాణాలు పోతున్నాయి, కాబట్టి కుటుంబం జీవనాధారం లేకుండా అయిపోతుందని మనసు దృష్టిలో పెట్టుకొని నాసిరకం హెల్మెట్లను నిషేధించాలి. వాడకుండా ప్రజలే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా పేరు బల్లెం కనకరాజు, నేను అడ్వకేట్ అండి. సమాజంలో ప్రాణం విలువ దేనికి వెలకట్లేంది కాబట్టి ఇప్పుడు మనం రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా వరకు యాక్సిడెంట్లు జరిగి మరణించడం జరుగుతుంది. నాసిరకమైన హెల్మెట్లు కొని మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళి యాక్సిడెంట్ బారిన పడినప్పుడు ప్రాణం పోతే తిరిగి తేలేము. కాబట్టి నాసిరకమైనది కాకుండా ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఉన్నది మంచిగా ఉన్న హెల్మెట్ కొనుక్కుంటే యాక్సిడెంట్ జరిగేటప్పుడు మనం ప్రాణం రక్షించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నాసిరకమైన హెల్మెట్లు వాడుకుంటా మంచి హెల్మెట్లు కంపెనీవి ఐఎస్ఐ స్టాండర్డ్స్ కొనుక్కున్నట్లయితే మీ ప్రాణం సురక్షితంగా ఉంటుందని కోరుకుంటున్నాను. అలా మీరు అది మహా అయితే హెల్మెట్ ₹700 నుంచి ₹1000 ఉంటుంది మంచిది. అలా కాకుండా 200-300 మీరు కొనడం వల్ల ఉపయోగం లేదు. బైకు ₹1,00,000-2 లక్షల పెట్టి బైక్ కొనగలుగుతున్నాం కానీ ₹1000 పెట్టి హెల్మెట్ ఎందుకు కొనలేము? మీ ప్రాణానికి ఇంపార్టెంట్ అది. కాబట్టి మీరు మంచి హెల్మెట్ కొనుక్కొని వాడాలని కోరుకుంటున్నాం. ఫ్యామిలీ కూడా మన వెనకాల ఎంతోమంది ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు కూడా మనం తిరిగి ఇంటికి వచ్చే వరకు వేచి చూస్తారు. కాబట్టి మనం సురక్షితంగా వెనక్కి రావాలంటే మంచి హెల్మెట్ని కొనుక్కొని వాడుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు హేమంత్. ఈనాడు మనం చూసుకునే ఫలమైతే ట్రాఫిక్ పోలీసులు ప్రతి చోట ఆపి హెల్మెట్లు దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే 1,50,000 పెట్టి లేదా 2 లక్షలు పెట్టి బండ్లు కొనే సిచ్యువేషన్ కలుగుతూ ఉంది ఇక్కడ. ఆ సిచ్యువేషన్లో హెల్మెట్లు చీప్ అంటే రోడ్డు సైడ్ ఉన్నాయి ఒక $300-400 హెల్మెట్లు ఎక్కడ పోలీసులు ఆపుతారో మళ్ళీ చలాన్లు వేస్తారని చెప్పి ఆ హెల్మెట్లు కొనుక్కొని పెట్టుకోవడం జరుగుతుంది. వాటి వల్ల నాసిక్ రకం హెల్మెట్లు వల్ల ఎక్కడ ఒక ప్రమాదం సాతు ఏమైనా జరిగినా సరే ఆ హెల్మెట్లు అనేవి విరిగిపోయి వాళ్ళకి తీవ్రంగా గాయాలు అవడం జరుగుతూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద చర్యలు తీసుకొని అటువంటి హెల్మెట్లు నాసిరక హెల్మెట్లు ఎక్కడ అమ్ముతున్నా సరే వాటిని తక్షణమే ఆపి మంచి క్వాలిటీ ఉన్న హెల్మెట్లు, ప్రజల సేఫ్టీయే గవర్నమెంట్ ముఖ్యం కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న హెల్మెట్లు విడుదల చేయాలి. అండ్ అలాగే నాసిరకం హెల్మెట్లు అమ్ముతున్న ప్రతి ఒక్కరి మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అండ్ అలాగే చూసుకునే ఫలం అయితే ఇక్కడ విశాఖ నగరంలో ప్రతి చోట సిగ్నల్స్ దగ్గర కానీ ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రతి చోట హెల్మెట్లు లేని వాళ్ళని ఆపి ఫైన్ వేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భాల్లో చాలామంది యువత కూడా ఏం చేస్తున్నారంటే రోడ్ సైడ్ ఉన్న నాసిరక హెల్మెట్లు 200-300 కొని అవి పెట్టుకొని చలాన్ నుంచి తప్పించుకున్నాం అనుకుంటున్నారు తప్ప వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏమైనా పొరపాటున జరగరాంది ఏమైనా జరిగినా సరే ఆ హెల్మెట్లు వాళ్ళని కాపాడుతాయి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఆ నాసిరక హెల్మెట్లు ఎంతని వాళ్ళని రక్షిస్తాయి. అందుకే యువత కూడా అందరూ మంచి క్వాలిటీ ఉన్న హెల్మెట్లు ₹1,50,000 పెట్టి బండి కొన్నప్పుడు ₹1,000 హెల్మెట్ కొనలేరా? మీ సేఫ్టీయే గవర్నమెంట్ ముఖ్యం. కాబట్టి మీ భద్రత అనేది చాలా ముఖ్యం. కాబట్టి నాసిరక హెల్మెట్లు ఆపేసి ఈ రోజు నుంచి మంచి క్వాలిటీ హెల్మెట్లు వాడాలని చెప్పి అనుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. ఈరోజు యువత ఏంటంటే జనరల్గా ఖరీదైన బళ్ళు కొనుక్కుంటున్నారు, అది వాస్తవం. బళ్ళ మీద కొంచెం అంటే స్పీడ్ బ్రేకర్ల దగ్గర కానీ ఇంకెక్కడ కానీ కంట్రోల్ లేకుండా బళ్ళు తొక్కడం అనేది జరుగుతుంది. అదే ప్రభుత్వం మనకి ఎన్నోసార్లు చెప్తుంది, సరైన హెల్మెట్లు వాడండి, ప్రాణహాని తెచ్చుకోవద్దు, ఆ హెల్మెట్ ధరించండి, ప్రాణహాని తెచ్చుకోవద్దని ప్రభుత్వం తరపున చాలామంది చెప్తున్నా కూడా యువతలో ఆ తాలూకా అవేర్నెస్ రాక మామూలు నాసిరకం హెల్మెట్స్ వాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ డబ్బులు అంటే కొన్ని లక్షలు పెట్టి బళ్ళు కొనడానికి అయితే డబ్బులు ఉంటున్నాయి, కానీ
మంచి హెల్మెట్ అంటే ఒక ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ లేక ఏంటంటే ఎక్కడైనా పడిపోయినా ప్రమాదానికి గురయ్యి ప్రాణహాని తెచ్చుకుంటున్నారు. ఇది నివారించాలంటే మనం మన ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్న హెల్మెట్స్ వాడాలి. వాడడం వల్ల ఇబ్బంది లేకుండా ప్రాణహాని కలగకుండా ఒక వాహనదారుడు ఎంతో సేఫ్గా ఉంటాడు. అలాగే దీనిపైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది, కానీ సరిపోవట్లేదు. చర్యలు తీసుకొని ఈ నాసిరకం హెల్మెట్లు అమ్మే వాళ్ళని కొంచెం నివారించి ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్న హెల్మెట్లు వాడడానికి ప్రయత్నిస్తే చాలా వరకు ప్రాణహాని నుంచి చాలామంది యువత కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ప్రాణహాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. నాసిరకం హెల్మెట్ల తయారీ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్. వాహనదారుల భద్రతా దృష్ట్యా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.